నమస్తే అందరికీ, నేను మీ మధుకరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మనం చేస్తున్న ఒక 125cc స్పోర్టీ బైక్ రివ్యూ, హీరో ఎక్స్ట్రీమ్ 125R. ఈ రివ్యూలో మనం ఈ బైక్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్ వాక్ అరౌండ్, దాంతోపాటు ఒక రైడ్ రివ్యూ చేద్దాం. లాస్ట్లో ఈ బైక్తో కాంపీట్ చేస్తున్న బైక్స్ ఏమున్నాయి, దాంతో ఈ బండి ఎంతవరకు కాంపీట్ చేయగలుగుతుంది, ఈ బైక్ని మనం కొనొచ్చా లేదా అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. ఈ బైక్ కాస్ట్, ఫీచర్స్ ఇంకా కలర్స్ మాట్లాడినట్లయితే ఇది వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ లుకింగ్ 125cc స్పోర్టీ బైక్. అంటే యూత్ అండ్ స్టూడెంట్స్ బాగా ఇష్టపడే విధంగా ఈ బైక్ని ప్రాపర్గా డిజైన్ చేశారు. దీని కాస్ట్ వచ్చేసరికి ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటేమో ఐబిఎస్ అండ్ ఇది ఏబిఎస్. ఐబిఎస్ కాస్ట్ ఆన్ రోడ్ మన తెలంగాణలో 1,27,000 దాకా ఉంది విత్ యాక్సెసరీస్. అండ్ ఈ ఏబిఎస్కి వెళ్ళినట్టయితే కాస్ట్ 1,35,000 ఆన్ రోడ్ ఉంది. దీని యొక్క గట్టి కాంపిటీటర్ అంటే టీవీఎస్ రైడర్. అది ఆల్రెడీ మార్కెట్లో వచ్చి ప్రూవ్ చేసుకుంది. దానికి టఫ్ కాంపిటీషన్ చేయడానికి మనకి మార్కెట్లో ఈ బైక్ దిగింది. ఇది చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది, మీకు వాక్ అరౌండ్లో చెప్తాను. అండ్ ఇందులో ఇచ్చిన కలర్స్, ఇది ఫ్లేమ్ రెడ్, అన్నీ కూడా 3 కలర్ ఆప్షన్స్ ఉంటుంది. అంటే రెడ్, గ్రే ఇంకా బ్లాక్ 3 కాంబినేషన్. దాంతోపాటు కోబాల్ట్ బ్లూ ఉంది అండ్ కంప్లీట్ బ్లాక్ కలర్ ఉంది. సో అవన్నమాట కలర్స్. ఇంకా కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా మిగతా విషయాలన్నీ కూడా నేను మీకు వాక్ అరౌండ్ చేస్తూ చెప్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వాక్ అరౌండ్ రివ్యూ ఆఫ్ హీరో ఎక్స్ట్రీమ్ 125R. దీని లుక్స్ చూడండి. చూడడానికి మాత్రం ఒక మంచి కాస్ట్లీ స్పోర్టీ లుకింగ్ బైక్ కనబడుతుంది. అండ్ ఒక 360 డిగ్రీ వ్యూ ఇది. ఓకే, మీకు లుక్ ఏ విధంగా అనిపిస్తుందో కింద కమెంట్లో చెప్పండి. ఇప్పుడు దగ్గర నుంచి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్పెక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పుడు బ్లింకర్స్ ఆన్ పెట్టా. రైట్, దీనికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ద ఇంజన్ స్పెసిఫికేషన్స్. ఇది 124.7cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. ఇక్కడ మనకి స్ప్రింట్ ఈబీటీ అని ఉంది. అది ఈ యొక్క ఇంజన్ పేరు అనమాట, స్ప్రింట్ ఈబీటీ ఇంజన్. అంటే కొంచెం స్పోర్టీ పర్ఫార్మెన్స్ గురించి. ఇది ప్రొడ్యూస్ చేసే మ్యాక్సిమం పవర్ 11.4 bhp at 8,250 rpm అండ్ టార్క్ వచ్చేసరికి 10.5 Nm టార్క్ at 6,500 rpm. ఇందులో మనకి ఇచ్చింది 5 స్పీడ్ గేర్ బాక్స్. ఇందులో మనం వాడేది వెట్ మల్టీప్లేట్ క్లచ్ మాత్రమే ఉంది. క్లచ్ కొంచెం స్మూత్గానే ఉంది, ఎక్కువ టైట్ కూడా అనిపిస్తలేదు. అండ్ దట్స్ అబౌట్ ద ఇంజన్. దీని సర్వీస్ ఇంటర్వెల్ 3,000 kilometers. ఈ బండి స్టార్ట్ చేయడానికి ఈ బటన్ స్టార్ట్తో పాటు ఒక కిక్ రాడ్ కూడా ఇచ్చారు. ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మనకి బైక్లో బ్యాటరీ ప్రాబ్లం ఉన్నా కానీ కిక్ స్టార్ట్ చేయొచ్చు. మీకు ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిస్తాను. రైట్, నాకు ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మంచిగా అనిపించింది, చాలా డీసెంట్గా ఉంది. సో దట్స్ అబౌట్ ద ఇంజన్ స్పెసిఫికేషన్స్. కమింగ్ టు ద బ్రేక్స్, సస్పెన్షన్ అండ్ వీల్స్. ఇందులో మనకి ఇచ్చింది 37 mm డయా. అంటే ఒక 150cc బైక్స్లో వాడే టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్ వాడారు. ఇది మొత్తం చాలా స్టడీగా ఉంది. ఇందులో మనకి ఇచ్చింది టెలిస్కోపిక్ సస్పెన్షనే. ఇది మనకి ఏబిఎస్ మోడల్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఇందులో మనకి 272 mm డిస్క్ ఇచ్చారు, చాలా హ్యూజ్ అని చెప్పొచ్చు. ఇందులో ఇచ్చింది డబుల్ పిస్టన్ క్యాలిపర్, కానీ ఎలాంటి బ్రాండ్ లేదు. వీళ్ళు లోకల్గా డెవలప్ చేసిన పిస్టన్సే ఉన్నాయి. ఐ మీన్ టు సే క్యాలిపర్స్. అండ్ పెటాల్ డిస్క్ బ్రేక్ కాదు, నార్మల్ డిస్క్ బ్రేక్. అండ్ ఇందులో మనకి ఇచ్చింది 17-inch అలాయ్ వీల్స్. చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఫ్రంట్లో 90/90 టైర్ అండ్ వెనకాల 120/80 టైర్ ఉంది. ఈ 120/80 టైర్ అనేది మనకి నార్మల్గా 150cc బైక్స్లో వాడతారు. ఈ 125cc సెగ్మెంట్లో మాత్రం ఈ టైర్ని వాడడం అనేది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. రెండు కూడా ట్యూబ్లెస్ టైర్సే, ఇది రేడియల్ కాదు. అండ్ వెనకాల మాత్రం మనకి ఇందులో డ్రమ్ బ్రేక్ మాత్రమే ఉంది, వెనకాల డిస్క్ మాత్రం ఇందులో ప్రొవైడ్ చేయలేదు. 125cc 2 డిస్క్ బ్రేక్ కూడా మనకి అంత అవసరం లేదు. ఇది ఏబిఎస్. ఇందులో మనకి ఐబిఎస్ కూడా ఉంది. ఐబిఎస్లో మీకు ఫ్రంట్లో 230 mm డిస్క్ ఉంటుంది, వెనకాల మాత్రం 130 mm డ్రమ్ బ్రేక్. అందులో ఐబిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్. ఒక బ్రేక్ ఇచ్చినా కానీ 2 బ్రేక్ కూడా పవర్ వెళ్తుంది. అండ్ కమింగ్ టు ద సైలెన్సర్. ఈ మఫ్లర్ మాత్రం చూడడానికి చాలా క్యూట్ ఉంది. పైన ఈ విధంగా ఒక అల్యూమినియం కవర్ ఇచ్చారు. ఫ్రంట్లో ఇక్కడ మనకి క్రాష్ అవుట్ వస్తుంది, ఇప్పుడైతే మనకి దీనికి ఫిట్ చేయలేదు. అండ్ బండి లుక్ చూడండి. ఇది 3 కలర్స్. ఫ్రంట్లో రెడ్, మధ్యలో ఈ విధంగా అల్యూమినియం కలర్ విత్ 3D ఎక్స్ట్రీమ్ ఎంబ్లెమ్ ఉంది. చూడడానికి మాత్రం చాలా ప్రీమియం కనబడుతుంది. ఇక్కడ హీరో అండ్ గ్రాబ్ రైల్స్
రెడ్ కలర్ గ్రాబ్లెస్, మామూలుగా అయితే బ్లూ కలర్లో అయితే ఇందులో బ్లూ వస్తుంది, బ్లాక్ అయితే కంప్లీట్ బ్లాక్. ఒక స్పోర్టీ లుక్ గురించి ఈ విధంగా టైల్ టైడీ మాత్రం చాలా బాగుంది చూడండి. ఒక ప్రీమియం బైక్ ఫీల్ మనకు వస్తుంది. అండ్ వెనకాల ఒక టైర్ హగ్గర్ ఇచ్చారు. వన్ సైడ్ నుంచి పైప్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఎండ్ చేశారు. ఇటువైపు మాత్రం మనకి ఎలాంటి పైప్ సపోర్ట్ ఉండదు. అండ్ ఆల్సో ఇందులో శారీ గార్డ్ చూడండి, కొంచెం కొత్తగా ఆలోచించారు. చూస్తారా, ఈ ప్లాస్టిక్ని ఈ విధంగా ఇన్సర్ట్ చేశారు. చూడడానికి మాత్రం ఇది చాలా ప్రీమియం అనిపిస్తుంది, కానీ ఇందులో డస్ట్ కూర్చునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వెనకాల సస్పెన్షన్ చూడండి, ఈ విధంగా సింగిల్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇది షోవా మేక్, ఇది కూడా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. మంచి ప్రీమియం సస్పెన్షన్ వాడారు కాబట్టి ఇది ఎలాంటి గుంతల్లో కూడా మాకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇదన్నీ కూడా మనకి ఒక మంచి ప్రీమియం లుక్ వస్తుంది చూడండి. రైట్, వెనకాల కూర్చున్న వాళ్ళ గురించి ఫుట్ రెస్ట్ అండ్ ఇది రైడర్ ఫుట్ రెస్ట్, ఇవన్నీ కూడా ఇన్సర్ట్స్ మనకి చూడడానికి ఒక ప్రీమియం లుక్ లాగా ఉంది. గేర్ ఆపరేషన్ కొంచెం టైట్ అనిపిస్తుంది, మీకు రైట్ రివ్యూలో చెప్తాను నేను. అండ్ ఈ ట్యాంక్ స్టౌట్స్ చూడండి, ఒక మంచి లుక్ తీసుకొచ్చింది. ఈ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్స్ ఉంది అండ్ ఈ గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm ఉంది కాబట్టి మనకి గుంతల్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సీట్ హైట్ కూడా 794 mm ఉంది, అంటే 5 feet 3 inches వాళ్ళు కూడా హ్యాపీగా కూర్చోవచ్చు. కమింగ్ టు ద సీట్, ఇది ఫ్యామిలీస్కి అంత ప్రాపర్గా లేదు, ఎందుకంటే ఇది స్ప్లిట్ సీట్ కాబట్టి సీట్ కుషనింగ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అంటే లాంగ్ రైడ్లో కొంచెం మనకి ఇబ్బంది అవ్వచ్చు. వెనకాల మొత్తం సీటు కొంచెం చిన్నగా ఉంది బట్ కంఫర్టబుల్ అని చెప్పొచ్చు. ఒకసారి ఫ్రంట్ ప్రొఫైల్కి వెళ్దాం. ఫ్రంట్ నుంచి మనకి లుక్ ఈ విధంగా ఉంది. ఇక్కడ హీరో ఎంబ్లెమ్, ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ వచ్చేస్తుంది. అన్నీ కూడా మనకి ఎల్ఈడి ఇండికేటర్స్, ఇక్కడ ఎల్ఈడి డిఆర్ఎల్, కొంచెం లైట్ అనేది కిందకు ఉంటుంది. ఈ మధ్యలో వచ్చిన 2 ప్రొజెక్టర్ ఎల్ఈడి మాత్రం మనకి లో బీమ్ గురించి, అండ్ ఈ సైడ్లో ఇచ్చిన 2 లైట్ కూడా హై బీమ్ అనమాట. ఓకే, ఫ్రంట్లో మడ్ గార్డ్ కూడా మంచి హార్డ్ ఏబిఎస్ ప్లాస్టిక్ ఇచ్చారు. ఓకే, మొత్తం ప్లాస్టిక్ ఉన్నా కానీ మంచి స్ట్రాంగ్ అండ్ స్టడీగా ఉంది. అండ్ ట్యాంక్ కూడా షేప్ చాలా బాగుంది. లెగ్స్ ప్రాపర్గా టక్కిన్ అవడానికి ఇక్కడ మంచి షేప్ని ఇచ్చారు. రైట్, అండ్ కమింగ్ టు ద స్విచ్ గేర్ క్వాలిటీ, ఇది చూడడానికి మాత్రం చాలా ప్రీమియం చూడండి. స్విచ్ గేర్ ప్రీమియం ఉన్నా కానీ దీని ఆపరేషన్ మాత్రం కొంచెం టైట్గానే ఉంది, అంత ఫ్రీ అయితే లేదు. ఇది హజార్డ్ ఇండికేషన్ బటన్ అండ్ ఇండికేటర్స్ కూడా సింపుల్గా 1 touch ఆఫ్ ఇచ్చారు. అండ్ హార్న్ వినిపిస్తాను, మంచి లౌడ్ ఉంది. రైట్, ఇది ఇగ్నిషన్, ఒకటే బటన్ ఇది, స్టార్ట్ చేయడానికి, స్టాప్ చేయడానికి, ఆఫ్ చేయడానికి. రైట్, అండ్ కమింగ్ టు ద మిర్రర్స్, ఓకే డీసెంట్ ఎనఫ్, చూడడానికి బాగానే ఉంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆన్ చేయగానే మనకి ఎక్స్ట్రీమ్ 160Rలో ఇచ్చినట్టే సేమ్ డిస్ప్లే ఇచ్చారు. నెగిటివ్ ఎల్సిడి బ్యాక్లిట్ డిస్ప్లే. ఇందులో ఆర్పిఎం పైన ఉంది లైన్, ఇది స్పీడ్, గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఉంది, గేర్ మార్చినప్పుడు మనకి బ్లింక్ అవుతుంది. అండ్ క్లాక్ ఉంది, ఫ్యూయల్, ఒక ఓడో అండ్ 2 టిప్ మీటర్స్ ఉన్నాయి. క్లాక్ ఉంది, ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ అయితే లేదు. మీకు లైటింగ్లో కొంచెం మీకు లైట్ అనేది ప్రాపర్గా కనబడతలేదు చూడండి, చీకట్లో మాత్రం బాగుంటుంది. సో ఇదనమాట ఈ బండి లుక్స్ అండ్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్. ఒకసారి నేను దీని మీద కూర్చున్న తర్వాత కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం, అంటే రైడర్ ట్రయాంగిల్ ప్రాపర్గా ఉందో లేదో చూద్దాం. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ 125R యొక్క లైటింగ్ చూద్దాం. ఇందులో మనకి కంప్లీట్ ఎల్ఈడి సెటప్ ఇచ్చారు. ఆన్ చేయగానే ఈ విధంగా క్యూట్ లుకింగ్ డిఆర్ఎల్ అవుతుంది. అండ్ బండిని స్టార్ట్ చేసిన తర్వాత ఇది హై బీమ్ అండ్ ఇది లో బీమ్. లో బీమ్లో మీకు 2 ప్రొజెక్టర్ ల్యాంప్ ఆన్ అవుతాయి అండ్ హై బీమ్ అయ్యేసరికి పక్కన లైట్ కూడా ఆన్ అవుతాయి. దెన్ బ్లింకర్స్, రైట్, ఇవి బ్లింకర్స్. దీనిలో మనకి హజార్డ్ లైట్ కూడా ఉంది, ఇదిగోండి, ఇది ఒక సేఫ్టీ ఫీచర్. సో కంప్లీట్గా ఇది ఎల్ఈడి సెటప్. ఒకసారి వెనకాల టైల్ లైట్ చూద్దాం. ఇది టైల్ లైట్, బండి ఆన్ చేయగానే ఈ విధంగా వస్తుంది అండ్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఈ విధంగా మారుతుంది. అండ్ వెనకాల కూడా మనకి సేమ్ ఎల్ఈడి బ్లింకర్సే ఉన్నాయి. ఇప్పుడు రైడర్ సీటింగ్ పోస్చర్ చూద్దాం. బండి సైడ్ స్టాండ్ పైన ఉంది. రైట్, ఇందులో సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్ కూడా ఉంది. ఓకే, నా హైట్ 5 feet 10 inches చూస్తారు కదా, ప్రాపర్గా లెగ్స్ అయితే కింద ఆనుతున్నాయి. 5 feet 3 inches వాళ్ళకి కూడా ఇది ప్రాపర్గా ఉంటుంది. అండ్ సీటింగ్ పొజిషన్ మాత్రం చాలా బాగుంది, మంచి అప్రైట్ యాంగిల్ ఉంది. అండ్ రైడర్ యాంగిల్ కూడా ప్రాపర్గా ప్లేస్మెంట్ ఇచ్చారు చూడండి. లెగ్ టకిన్ కూడా ప్రాపర్గా ఉంది. సో నాకు ఈ రైడింగ్ పోస్చర్లో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఒక మంచి 125cc స్పోర్ట్స్ బైక్కి ఇవ్వాల్సిన అన్నీ కూడా ఇందులో ఇచ్చారు కాబట్టి నాకు దీని రైడింగ్ పోస్చర్ మాత్రం మంచి అనిపించింది. లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్ రివ్యూ ఆఫ్ దిస్ హీరో ఎక్స్ట్రీమ్ 125R. చూడడానికి మాత్రం లుక్ నెక్స్ట్ లెవెల్. ఫ్రంట్లో మనకి కవాసకి స్పోర్ట్స్ బైక్ని కాపీ కొట్టడం చూడండి. ఎగ్జాస్ట్ నోట్ ఇది.
ఫస్ట్ గేర్, ఇందులో గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఉంది. సెకండ్ గేర్, థర్డ్ గేర్. ఎగ్జాస్ట్ ఫాన్ మాత్రం చాలా నింబల్ ఉంది, చాలా నీట్గా పవర్ రిలీజ్ అవుతుంది. ఒకసారి మనం హైవే ఎక్కినాక దీని టాప్ స్పీడ్ టెస్ట్ కూడా చూద్దాం. కంపెనీ చెప్పేది 95 kmph వెళ్తుంది టాప్ అని, మనకి ఎంత వెళ్తుందో చూద్దాం ఒకసారి. మీన్ వైల్ దీని లో అండ్ టార్క్ వెళ్తుందో చూసేద్దాం. చూడండి 20 స్పీడ్లో మనం 5th గేర్లో వెళ్తున్నాం. నేను క్లచ్ని పట్టుకోలేదు, చూస్తున్నారు కదా. ఈ 20-21 స్పీడ్ కూడా ఇది ప్రాపర్గా హ్యాండిల్ చేస్తుంది, ఎలాంటి వైబ్రేషన్స్ లేవు. నాకు ఈ బైక్లో అది చాలా నచ్చింది. దీని లో అండ్ టార్క్ మాత్రం చాలా బాగుంది. సిటీస్లో మనకి ఎలాంటి ఇబ్బంది అయితే అవ్వదు. హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. మీకు వెనకాల టైర్ 120/80 ఉంది కాబట్టి ఒక మంచి కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది. ఒకసారి ముందు ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంది, అక్కడ దీన్ని సస్పెన్షన్ చూసేద్దాం. దీని బ్రేకింగ్ టెస్ట్ కూడా మనము హైవే ఎక్కాక చూద్దాం. ఇది 0 to 60 అనేది జస్ట్ 5.9 సెకండ్లో వెళ్తుందంట, అది కూడా మనం టెస్ట్ చేద్దాం. మధ్యలో ఇక్కడ ఫుల్ వాటర్ ఉన్నాయి. బ్రేకింగ్, ABS వర్క్స్ పర్ఫెక్ట్, కానీ కొంచెం కాన్ఫిడెన్స్ నాకు అనిపించలేదు. వాటర్ వేడింగ్ చూడండి, ఇక్కడ నిన్న పడ్డ భారీ వర్షానికి ఇక్కడంతా వాటర్ స్టాగ్నేట్ అయినాయి. రైట్, బండి హ్యాండ్లింగ్ మాత్రం చాలా బాగుంది, రైడింగ్ పోస్చర్ కూడా నైస్. ఇప్పుడు ఒకసారి ఈ బండి 1 to 5th గేర్ స్పీడ్ ఎలా అందుకుంటుంది అండ్ టాప్ స్పీడ్ ఏందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ గేర్. ఫస్ట్ గేర్, థర్డ్ గేర్ 50 క్రాస్ అయింది. ఫోర్త్ గేర్ 60 దాటింది. 5th గేర్. బండి పవర్ మాత్రం చాలా ఫాస్ట్గా అందుకుంటుంది, మీరు చూస్తున్నారు కదా, చాలా ఫాస్ట్గా పవర్ని పికప్ చేస్తుంది. 76. 80లో కూడా నాకు ఎలాంటి వైబ్రేషన్ అయితే లేదు, నేను సింగిల్ హ్యాండ్తో నడిపిస్తున్నాను. జబర్దస్త్ అనిపిస్తుంది నాకైతే దీని రైడ్ ఫీల్. 90, 91, 94. కొంచెం మనం అప్ ఎక్కుతున్నాం. ఇప్పుడు కంపెనీ క్లెయిమ్ చేసేది 95 kmph టాప్ అని చెప్పి, అది మనం దాటుతామా లేదా ఇప్పుడు చూసేద్దాం. ఈ 96లో కూడా బండిలో ఎలాంటి వైబ్రేషన్ లేదు. రియల్లీ ఇంప్రెసివ్. బండి పవర్ మాత్రం చాలా బాగుంది. కంపెనీ చెప్పిన స్పీడ్ అయితే మనం దాటేసాం. 97 దాకా వెళ్ళింది. 98, 100 విత్ 125 తీసి 102, 104, 105, 106, 107. సూపర్బ్. నేనైతే హైలీ ఇంప్రెస్డ్ విత్ దిస్ రైడ్ క్వాలిటీ. రైడ్ క్వాలిటీ మాత్రం బండి చాలా బాగుంది. ఈ స్పీడ్లో ఒకసారి మనం సడన్ బ్రేక్ వేద్దాం. బ్రేక్లో కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ అనిపించింది, బట్ నైస్లీ హ్యాండిల్. ఇందులో ABS ఉంది, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. సడన్గా బ్రేక్ మాత్రం కొట్టకండి, 2 బ్రేక్స్ కలిపి వేయండి ఫర్ ప్రాపర్ ఎఫిషియెంట్ బ్రేకింగ్. రైట్, ఒక చిన్న టర్న్ కొట్టేద్దాం. ఓకే, సస్పెన్షన్ కూడా బండి నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించట్లేదు. నైస్లీ హ్యాండ్లింగ్. పవర్ మాత్రం చాలా ఫాస్ట్గా అందుకుంటుంది. సడన్ బ్రేక్ కొడదాం ఇప్పుడు. ఓకే, బ్రేకింగ్లో కొంచెం ఇబ్బంది ఉంది, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు 125 తీసి బైక్లో. బట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆగింది. గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఇందులో ఇచ్చి మంచి పని చేశారు. సో దట్స్ అబౌట్ ద రైడ్ రివ్యూ ఆఫ్ దిస్ హీరో ఎక్స్ట్రీమ్ 125R. నేనైతే హైలీ ఇంప్రెస్డ్. మీకు మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయా. ఈ బైక్ యొక్క మైలేజ్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది 66 kmpl, బట్ మనకి రియల్ వరల్డ్లో ఇది 56 నుంచి 60 పక్కా వచ్చేస్తుంది. చూడండి 5th గేర్లోనే వెళ్తున్న స్పీడ్. దీనిలో లో అండ్ టార్క్ కూడా చాలా బాగుంది. నైస్ బైక్, నైస్ లుకింగ్ బైక్. దీని రైడింగ్ పోస్చర్ కూడా చాలా బాగుంది. నా లెగ్స్ అయితే ట్యాంక్కి ప్రాపర్గా టక్కినాయి.
వాట్ టు టెల్ అబౌట్ దిస్ బ్యూటీ. చాలామంది ఈ మధ్య అయితే హీరో బైక్ని ప్రిఫర్ చేయట్లేదు, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ వాళ్ళు దించారు. టెస్ట్ చేయండి, రైడ్ చేసి మీరు ఏ బైక్ కొనాలో డిసిజన్ తీసుకోండి. ఇప్పుడు ఒకసారి మనం ఫైనల్ వర్డిట్కి వెళ్ళిపోదాం. ఈ బైక్ ఫైనల్ వర్డిక్ట్ ఇది కంప్లీట్గా నా రివ్యూ అనమాట. అంటే మీరు ఈ బైక్ కొనాలంటే మాత్రం ఒకసారి మార్కెట్లో టెస్ట్ చేసిన తర్వాత డిసిజన్ తీసుకోండి, అంతేగాని రివ్యూస్ చూసి డిసిజన్ తీసుకోకండి. అండ్ కమింగ్ టు ఇట్స్ ఫ్యూచర్స్, నాకైతే ఈ బండి లుక్స్ చాలా మంచి అనిపించినాయి. అండ్ ఆల్సో దీని రైడ్ క్వాలిటీ కూడా చాలా నింబల్ అండ్ చాలా నీట్గా ఉంది. ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చాలా బాగుంది. అండ్ దీని లో ఎండ్ టార్క్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఇది 18-20 స్పీడ్లో కూడా 5th గేర్లో వెళ్తుంది, అంటే సిటీ కమ్యూటింగ్లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ కమింగ్ టు ద కాంపిటీషన్, దీనికి టఫ్ కాంపిటీషన్ అంటే టీవీఎస్ రైడర్ ఆల్రెడీ మార్కెట్లో ప్రూవ్ ఉంది. దానిలో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అన్నీ వస్తాయి, ఇందులో మాత్రం అవి లేవు. బట్ లుక్స్ పరంగా మాత్రం ఇది నాకు చాలా నచ్చింది కంపేర్ టు టీవీఎస్ రైడర్. అండ్ హీరో మీకు తెలిసిందే, ఏ ఊరికి వెళ్ళినా ఏ గ్రామంకి వెళ్ళినా కానీ మీకు హీరో సర్వీస్ సెంటర్ దొరికిపోతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్పేస్ కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. కాస్ట్ అనేది కొంచెం మీకు ఎక్కువ అనిపిస్తుంది, 1,35,000 విత్ యాక్సరీస్ ఈ బండి ఆన్ రోడ్ ఉంది తెలంగాణలో, కాబట్టి అక్కడ కొంచెం జనాలు ఆలోచిస్తారు. అండ్ వన్ మోర్ టఫ్ కాంపిటీషన్ అంటే మనకి పల్సర్ NS 125, కానీ పల్సర్ NS కొనే వాళ్ళకు కూడా మనకి అన్నీ కూడా సేమ్ మోడల్ అనిపిస్తుంది. NS 125, NS 160, NS 200 అన్నీ కూడా మీకు లుక్ సేమ్ ఉంటుంది. కాబట్టి జనాలు 125కి వెళ్ళే వాళ్ళు మాత్రం మాక్సిమం NS 160కి వెళ్ళిపోతారు, కొంచెం డబ్బులు ఎక్స్ట్రా పెట్టి. కానీ 125 ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు. ఇప్పుడు మార్కెట్లో ఒక మంచి నింబల్ క్యూట్ లుకింగ్ బైక్ అంటే మాత్రం దీన్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది, బట్ దట్స్ ఓకే. లుక్ మాత్రం బండి ఈ విధంగా ఉంది. నాకైతే దీని రైడ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ 125cc బైక్ అని చెప్పొచ్చు. వెనకాల టైర్ కూడా మీకు 120/80 ఇచ్చారు, అంటే దీనిలో ఉన్న కాంపిటీషన్లో ఇది బెస్ట్ అనమాట. సో దట్స్ అబౌట్ మై రివ్యూ ఆన్ దిస్ ఎక్స్ట్రీమ్ 125R. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి. మీకు ఏం డౌట్ ఉన్నా కానీ కింద కమెంట్లో అడగండి, నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను. ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ కొత్త బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్ కలుసుకుందాం. జై హింద్. ఒక స్పోర్టీ 125cc స్కూటర్ రివ్యూ, స్కూటర్ చెప్తే బైక్